వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 22. అత్యాశ లేకపోతే దురాశ, దీని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇర్మియా 6:13లో ఇదే యెహోవా వాక్కు, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకొనివారు అని రాయబడింది. అత్యాశ లేక దురాశ అనేది అన్ని పాపములకు పెద్దగా ఉన్నది. 1 తిమోతి 6:10లో పౌలేమంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పబడింది. హవ్వ వద్దన్న పండును తినుట ద్వారా, దాన్ని ఆశించుట ద్వారా దురాశ అనే పాపము ఈ లోకంలో ప్రవేశించింది. సామాన్య మానవునికి ఇది ఊపిరి పీల్చినంతగా సామాన్య విషయం. అత్యాశ ముందుగా మన ఆత్మను స్వాధీనపరుచుకొని మన గమ్యం నిర్ధారిస్తుంది. యూదా తన ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మాడు. కానీ ఆయన లేకుండా తను జీవించలేనని తెలుసుకునే లోపల చాలా ఆలస్యమైపోయింది. దురాశ ఒక వ్యక్తిని ఎప్పుడూ సంతృప్తిపరచలేదు. ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. మనకు జలగ గురించి తెలుసు, ఎంత రక్తం పీల్చుకున్నా ఇంకా ఇంకా కావాలనే అడుగుతూ ఉంటుంది. మరి అలాగా ఉండకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. మనం చదువుకున్న వాక్యంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట చూసాం. ఏమంటున్నాడు? అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అందరూ ఈ పాపం చేస్తున్నారు అంటున్నాడు. తన కోరికలు తీర్చుకున్నటకు మోసము, దొంగతనాలు, హత్యలు, అపనిందలు ఇవన్నీ చేయడానికి వెనుకాడరు. అత్యాశ గలవాడు పరలోకానికి పోలేడని కూడా బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. 1 కొరింథీ 6:10. లేఖనాల ప్రకారము దురాశ అనేది విగ్రహారాధన. ఇహపరమైన సంపాదనలో నిమగ్నమైన ఈ తరం వారు యేసయ్య చెప్పిన మాటలు మర్చిపోతున్నారు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనమని ప్రభువే చెప్తున్నాడు మత్తయి 16:26లో. ధనాపేక్ష మనుషుల హృదయాలను తుప్పు పట్టించి ఆనందాన్ని హరించి వేసి ఒకరితో ఒకరు పోట్లాడుకునేటట్లు చేస్తుంది. చరిత్రలో చూస్తే ఈ పాపం వల్లనే దాసత్వము, సుఖము, శ్రమలు కలిగినట్లుగా మనం చూడగలం. ఈ పాపము బాగు చేయలేనిది. దీనివల్ల మనిషి ఊపిరాడనంతగా ఉండి చనిపోతాడు. కానీ అతనికి రక్షణ వచ్చే అవకాశమే లేదని చాలామంది అనుకుంటారు. ఇది సత్యం కాదు. ఎందుకంటే మన ప్రభువు తన చేతులు చాచి తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపమైనా కూడా ఆయన రక్తంతో శుద్ధి చేసుకోవచ్చు. 1 తిమోతి 6:6లో పౌలేమంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అన్నాడు. సంతుష్టికరమైన జీవితం, మనకున్న దాంతో తృప్తిపడాలి. మన దేవుడు మన తండ్రి, ఆయనకు తెలుసు మనకి ఎంత అవసరమో. అవన్నీ కూడా మనకు తప్పకిస్తాడు అనే విషయము మనము నిశ్చయంగా నమ్మాలి. అప్పుడే మనం నిజమైన ఆనందం పొందుకోగలం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా స్తోత్రం ప్రభా, దురాశ దుఃఖానికి చేటు. దురాశ ఉంటే మేము దూరం అవుతాం మీకు అనే సత్యం మేము తెలుసుకునేదానికి సహాయం చేయమని, సంతుష్టి సహితమైన జీవితము ఆశీర్వాదకరము అనే సంగతి మాకు జ్ఞాపకం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.